లాంగ్వేజ్ మ్యాపింగ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఏదైనా ఒక తరగతి నేను తీసుకోవడం జరిగింది. ఆ తరగతిలో ఒక స్టూడెంట్ని తీసుకున్నాను. ఒక స్టూడెంట్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాంగ్వేజ్ 1 గ్రూప్ ఏ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్రూప్ పి వచ్చేసరికి కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ ఉర్దూ, ఎన్ఏ ఉన్నాయి. సో నాట్ అప్లికబుల్ గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే లాంగ్వేజ్ 1 తర్వాత లాంగ్వేజ్ 2 తీసుకున్నట్లయితే మనకు ఇందులోనే లాంగ్వేజ్ 1లోనే గ్రూప్ బిలో ఇంకా పేపర్ 2 ఉంది, అది కూడా నాట్ అప్లికబుల్ గా తీసుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ అనేది హిందీ తీసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 4 ఇలా అరబిక్, పర్షియా ఏవో ఉన్నాయి, ఫస్ట్ నాట్ అప్లికబుల్ గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక ఆప్షన్ కూడా లాంగ్వేజ్ 4లో పేపర్ 2లో కూడా మనం వేరే నాట్ అప్లికబుల్ గా తీసుకున్నాను. అలాగే సబ్జెక్ట్ మ్యాపింగ్ వచ్చేసరికి 4 సబ్జెక్ట్స్ కూడా మనకు ఉంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ క్లిక్ చేసి సబ్మిట్